శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మహాలయ పక్షాలలో మహాలయ అమావాస్య యొక్క గొప్పతనము ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అమావాస్య నాడు గొప్పతనం ఏమిటి అంటే, ఎవరో ఒకరు ఏదో ఒక తిథి రోజు చనిపోయి ఉంటారు. ఈ తిథి ఫలానా రోజు చనిపోయినారు అనేటువంటిది తెలియని వాళ్ళు పెద్దలు, నిజానికి మనవాళ్ళు, మనకు సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఇది. కానీ ఈ మహాలయ పక్షాలలో మన బంధువులు, మనము అమితముగా ఇష్టపడేటువంటి వాళ్ళు, ఎవ్వరికైనా మన బంధువులలో అందరికీ తర్పణం అనేటువంటిది వదులుకోవచ్చు, మనకు వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ వలన. ఇది ధర్మ ఉదకము అని. ధర్మముగా వదిలేటువంటి నీరు, ఉదకం అంటే నీరు. ఏమిటి నీరు? తిలోదకం. తిలల ద్వారా వదులుకునేటువంటి తిలోదకం. ఆ తిలలతో ఎప్పుడైతే మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఏ ఏ తిథుల్లో పోయి ఉంటారో తెలియదు. కానీ మన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తిథులు గుర్తు లేకపోతే, అలా ఎవరి ఏ గుర్తు లేకపోయినా, ఫలానా నాడే అనేటువంటిది తెలియకపోయినా, ఒక్క మహాలయ అమావాస్య నాడు మాత్రము ఇలా తర్పణం అనేటువంటిది ఎప్పుడైతే ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి మనము వదులుకుంటామో, సద్గతులు పొందటానికి అవకాశం. పితృదేవతలు పైనుండి మహాలయ పక్షాలలో వాళ్ళ సంతానము మాకు ఇవాళ వీళ్ళందరూ కూడా ఈ తిలోదకము వదులుతారు, మనకు ఈ పిండ ప్రదానము చేస్తారు. మహాలయ రోజులలో పక్షాల్లో కానీ, మహాలయ అమావాస్య నాడు కానీ ఈ ఆబ్దికం అనేటువంటిది పెడతారు. ఇలా పెట్టినప్పుడు వాళ్లకు తృప్తి కలుగుతుంది. అందుకనే మనకు ప్రతి నెల అమావాస్య వస్తుంది. 12 నెలలు అమావాస్య. 12వలోది ఇది మామూలుగా మహాలయ అమావాస్య. ఈ అమావాస్య నాడు ఇది పరిపూర్ణము. అందుకని ఈరోజు చేస్తే మిగతా రోజుల్లో చేసినా ఇప్పుడు కూడా చేసి తీరవలసినదే. మామూలుగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా, ఇప్పుడు చేయకూడదు అని అనుకోరాదు. ఇప్పుడు చేస్తే పుణ్యము అంతా ఇంత కాదు, ఎంత కావాలనో అంత పుణ్యం వస్తుంది. అందుకనే పెద్దల యొక్క పితృదోషాలు అనేటువంటివి పోగొట్టుకోవటానికి చాలా అవలీలగా సులభమైనటువంటి మార్గము. అందుకని ఈ సంతానము, వంశపారపర్యము అనేటువంటిది ఎందుకు అంటే, ఇవి చేసుకుంటేనే వాళ్లకు సద్గతులు అనేటువంటివి పొందుతాయి. మనం ఈ అంగుష్టం బొటనవేలితో ఎన్ని తిలోదకాలైతే వదులుతామో అన్ని వేల సంవత్సరాలు నా కుటుంబాన్ని చల్లగా చూడండి అని పైన పెద్దలు భగవంతుడితో రికమెండేషన్ అనేటువంటిది ఒకటి జరుగుతుంది అనేది గ్రహించాలి. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఈ మహాలయ పక్షము అనేటువంటి దాని సందర్భముగా అంటే 15 రోజుల పాటు, పక్షము అంటే 15 రోజులు, ఈ 8వ తారీఖు నుంచి 15 రోజుల పాటు, ఇంకా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య వరకు కూడా దాన ధర్మాలు అనేటువంటివి ఎటువంటి చోట్ల చేస్తే పుణ్యప్రదం అనేటువంటిది కూడా ఉన్నది. గురువుగారు దానం చేయమన్నారు కదా, భోజనాలు కానీ ఇట్లాంటివన్నీ ఏదో పెట్టమన్నారు కదా, లేదా వస్త్రదానం చేస్తే మంచిది పుణ్యం అన్నారు కదా. నేను మా బంధువులందరినీ పిలిచి వాళ్ళకందరికీ కూడా గుడ్డలు పెడుతున్నాను, మా బంధువులకు భోజనాలు పెడుతున్నాను. నీ బంధువులకు, మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పెళ్ళిళ్ళు పేరంటాలకు పిలిచి పెట్టుకునేటువంటి పుణ్యం అది వేరు. ఇటువంటి సందర్భాలలో నాకు తెలిసినటువంటివి అనేక రకాల చోట్ల ఉండినప్పటికీ దాంట్లో ఎంతో ఉపయోగమైనటువంటిది, ఒక పద్ధతి ప్రకారము చేస్తూ ఉండేటువంటిది, చౌటుప్పలు ప్రాంతములో అమ్మా నాన్న అనేటువంటి అనాథ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ ఈ చూసేటువంటి ప్రేక్షకులు ఎవ్వరైనా సరే, అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మీకు వీలైనన్ని రోజులు అన్నదానము, వాళ్లకు వస్త్రదానము, ఆ ఆశ్రమముకు చేతనైనంత డబ్బు కానీ, వాళ్లకు ఏదైనా ఉపయోగపడేటువంటి వస్తువులు తీసిమ్మని చెప్పి ఇవ్వటము కానీ, ఇలాంటిది చెయ్యండి. అక్కడ నిజాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి మాలాంటి పండితులము
ఏది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమో దాని గురించి చెప్పాలి, ఏది ఉన్నతమైందో దాని గురించి చెప్పాలి, ఏది యథార్థమో దాని గురించి చెప్పాలి, ఏది న్యాయమో దాని గురించి చెప్పాలి, ఏది ధర్మమో దాని గురించి చెప్పాలి. ఇక్కడ జరుగుతూ ఉండేటువంటివి న్యాయము, ధర్మబద్ధమైంది, అనుకూలమైండేటి, నిజాయితీ కలిగినటువంటివి, అన్ని రకాల కోణాలలో ఆలోచన చేసి కదా మేము చెబుతాం. అందువలన చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సరే మీ వంతు సహకారము, మనము సమాజములో ఎంతోమందికి ఇట్లాంటివి కొంతమందికి చేస్తేనే కదా పుణ్యం అనేటువంటిది లభ్యమవుతుంది. దైవం మానుష రూపేణ అన్నాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అందువలన ఇటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి. ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రులు కండి అని తెలియజేస్తూ జయోస్తు.